సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ హామీలు ఇచ్చింది జనం కోసం కాదని తన కుటుంబ సంపద సృష్టి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బావమరిది బాలకృష్ణ కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో పెద్దపీట వేశారు. ఇందుకోసం గత ఏడాది చీకటి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తరచూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా సమ్మెబాట పడుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు. కానీ బాలకృష్ణ ఆసుపత్రికి మాత్రం 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు చెల్లించడం బాబు బంధుప్రీతికి అద్దం పడుతోంది. అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించనని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు పాలనలో అడుగడుగునా పక్షపాతం, రాగద్వేషాలు కనబరుస్తున్నారు. సొంత ప్రయోజనాలు అయిన వారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,000 కోట్లకు పైగా నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నడిపే బసవతారకం ఆసుపత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపుల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానానికి తిలోదకాలిచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గత ఏడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. నిబంధనల ప్రకారం ఏ ఆసుపత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో చెల్లింపుల్లో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఏ ఆసుపత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే బసవతారకం ఆసుపత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో నిబంధనలను సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాత్ ల్యాబ్ సేవలు అందించే సంస్థలు టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆసుపత్రికి చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం బసవతారకం ఆసుపత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బాలకృష్ణ ఆసుపత్రికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కిన నాటి నుంచే బసవతారకం ఆసుపత్రికి అక్రమ విధానంలో బిల్లు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఈఓగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోనని చెప్పడంతో ఆ పంచాయతీ ముఖ్య నేత కార్యాలయానికి చేరింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపు ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిమ్స్ పరిశీలన, బిల్లులు అప్లోడ్ చేయటం, నిధుల విడుదలలో బాలకృష్ణ ఆసుపత్రికి రెడ్ కార్పెట్ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆసుపత్రికి ఇవ్వటం ఏంటని నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు వాపోతున్నారు. కేవలం తన బావమరిది నడిపే ఆసుపత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపులో అవాంతరాలు లేకుండా చేస్తున్నారని విమర్శలున్నాయి.